హాయ్ ఫ్రెండ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో జరగనుంది. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్లోని కెన్సిగ్టాన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం ఇప్పటి వరకు భారత జట్టుకు చాలా దురదృష్టకరంగా మారింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా టీమిండియా గెలవలేదు, అంటే గెలుపు ఖాతా కూడా తెరవలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే జట్టుకు అలారం గంటలు మోగాయి. బ్రిడ్జ్ టౌన్లోని కెన్సిగ్టాన్ ఓవల్ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు కేవలం 2 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడి రెండింటిలోనూ ఓడిపోయింది. ఈ 2 మ్యాచ్లు మే 2010లో జరిగాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు టీ20 మ్యాచ్లు ఆడలేదు. అంటే 14 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత జట్టు టీ20 మ్యాచ్లు ఆడనుంది. భారత జట్టు బ్రిడ్జ్ టౌన్లోని కెన్సిగ్టాన్ ఓవల్ మైదానంలో మే 7, 2010న ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ ఆడింది. ఇందులో 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా ఉన్నాడు. దీని తర్వాత కెన్సిగ్టాన్ ఓవల్ మైదానంలో 9 మే 2010న వెస్టిండీస్తో భారత జట్టు తన రెండవ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో భారత జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంటే 2 మ్యాచ్ల్లోనూ భారత జట్టు తర్వాత బ్యాటింగ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.